అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమ ప్రజల న్యాయమైన మేనిఫెస్టోను విడుదల చేయాలని అరుణోదయ సామాజిక సమైక్య రాష్ట్ర చైర్మన్ విమలక్క డిమాండ్ చేశారు. నెల్లూరు నుండి శ్రీకాకుళం దాకా జన చైతన్య యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినట్లు తెలిపారు. అందులో భాగంగా నేడు శుక్రవారం కర్నూలు జిల్లాకు చేరుకుని కర్నూలులో శ్వేతపత్రాలు విడుదల చేసి ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. సిద్ధేశ్వర మలుగు రాయలసీమ వెలుగంటూ చాటుదాం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికై ఎన్నికల్లో పోటీ పడుతున్న పార్టీలు ప్రజలకు హామీ పడాలి. 5 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమ వ్యాప్తంగా ఉన్న 2600 చెరువులన్నీ మరమ్మతు చేసి కృష్ణా జలాలు నింపాలని, పెన్నా నదిని బతికించి సీమ కరువును, వలసల నిర్మాణ చర్యలకై హామీ పడాలని, కుందూరులో కలుస్తున్న కాలుష్యాన్ని నివారించాలని పార్టీలను అభ్యర్థులను డిమాండ్ చేద్దాం రండి. ఎన్నికల్లో రాయలసీమ ప్రజా సమస్యలు చాటింపు వేస్తున్న ప్రజా సంఘాల కార్యక్రమానికి చేయూతనివ్వండి. రాయలసీమ అభివృద్ధి నమూనాను రాయలసీమ ప్రజలు నిర్ణయించుకునే హక్కులకై పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయ సుంకన్న, జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి, అకాల భారత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కరీం బాషా, కర్నూలు జిల్లా సెక్రటరీ గంగన్న, ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు సుగుణమ్మ, శివరాజు తదితరులు పాల్గొన్నారు. జి విజయ్ కుమార్, స్టాఫ్ రిపోర్టర్, కర్నూలు. చెప్పేసి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ప్రత్యేక హోదా ఎక్కడేసిన గొంగడి అన్నట్లుగా అక్కడే ఉండిపోయింది. దానివల్ల వచ్చినటువంటి పరిణామాలతోటి అనేక సమస్యలు ఎక్కడికక్కడ లేవనెత్తినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఎవరికి వాళ్ళు గెలుపు ఓటముల గురించే మాట్లాడుతున్నారు తప్ప, వాటి గురించే ఆలోచిస్తున్నారు తప్ప, వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, వాస్తవంగా రాయలసీమకు చెందాల్సినటువంటి హక్కులేమిటి, రాయలసీమకు గతంలో మేము ఇచ్చినటువంటి హామీలేమిటి, ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల సంగతి ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి మొదటి నుంచి కూడా అసలు రాయలసీమ అంటేనే ఒకవైపు కరువు, ఇంకొక వైపు వలసలు. ఎక్కడ చూసినది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. మనకు అందుబాటులో ఇక్కడ చుట్టూ నీళ్లు ఉన్నట్టే అనిపిస్తాయి, కానీ ఇక్కడ సాగునీరుకి, తాగునీరుకి ఇక్కడ అల్లాడుతున్నటువంటి ప్రజానికం మనకు కనిపిస్తారు. అంతేకాకుండా ఎప్పుడో ఒకసారి పడేటువంటి వర్షాలతో మాత్రం వరదలైపోయి ఊర్లో మురుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. వాస్తవంగా 2600 చెరువులు రాయలసీమ, కానీ ఆ చెరువులన్నీ కూడా ఆగమైపోయి అసలు వాటి గురించి ఆలోచించే నాదుడే లేకపోయి ఇవాళ అల్లాడుతున్నటువంటి పరిస్థితులు ఇవ్వండి. మన కంచూపు మేరలో పెన్నా ఉంది, పెన్నా అంతర్ధానం అయిపోతుంది. ఇప్పుడు అసలు పెన్నాని నిజంగా అక్కడ ఒక పెన్నా నది అంటే, నది పరివాహక ప్రాంతం అంటే ఒక సంస్కృతి, ఒక చరిత్ర, ఒక మానవ జీవితం, మానవ మనుగడ, ఇవన్నీ కలగలిసినటువంటి జీవితం అదంతా కూడా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్న నీటి పారుదలను అభివృద్ధి చేస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ రంగం అంతా కూడా ఒక సస్యశ్యామలంగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. పంటకు గిట్టుబాటు ధర లేక రైతు పండించినటువంటి పంట మీద తనకే హక్కు లేకుండా పోయినటువంటి పరిస్థితిలో ఇవాళ వ్యవసాయ రంగం అంతా కూడా కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపున నిరుద్యోగం, ఇంకొక వైపున ఆకలి చావులు, ఇంకొక వైపున వలసలు, ఇంకొక వైపున వరదలు, పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఇవన్నీ కలగలిసినటువంటి పరిస్థితి ఏమిటి అంటే రాయలసీమ. ఒకప్పుడు రతనాలు పండించినటువంటి రాయలేని సీమ అనేటువంటిది, రాయలేని సీమ, రతనాల సీమ అని చెప్పేసి మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం. మేము తెలంగాణ ప్రాంత వాసులమే ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రాంతానికో లేకపోతే ఆంధ్రాకో లేకపోతే రాయలసీమకో ప్రజా కళాకారులకు సరిహద్దులు ఏమీ లేవు. ఎక్కడ వెనుకబాటుతనం ఉంటే, ఎక్కడ ఇబ్బందులు ఉంటే, ఎక్కడ ప్రజల దోపిడీకి గురవుతుంటే, ఎక్కడ ప్రజలకు వివక్షతలకు అసమాన